హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ధర్మవరం రాజుల చిట్టి ముత్యాల బిర్యానీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బియ్యం అయితే ఒకసారి కడిగి పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసుకొని రైస్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. కర్రీ కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. చికెన్ ఫ్రై అవనివ్వాలి. చూసారా, చికెన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కర్రీని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా వేగనిద్దామండి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చికెన్ కలుపుతూ ఉండాలి. మసాలా బాగా వేగాలి. మన చికెన్ అయితే వేగిపోయిందండి. దీంట్లో వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడకనిద్దామండి. ఈలోపు మనం బిర్యానీ రెడీ చేసుకుందాం. దానికోసం దలసరిగా గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా సరుకులు వేసుకొని వేయించుకుందాం. అది కాస్త అటు ఇటు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం. మన ఉల్లిపాయలు వేగే చూసారా, ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలండి. మీడియం నుంచి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని బాగా వేగనివ్వాలి. ఈ బిర్యానీ స్పెషల్ అంతా ఈ రైస్ వేగడంలోనే ఉందండి. మధ్యలో ఒక 3 ఎండుమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇక్కడ మధ్యలో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. మన రైస్ చూసారా వేగుతుంది. ఇలా వేగాక ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలండి. బాగా గుర్తుపెట్టుకోండి, రైస్ బాగా వేగాలి. అదే ఈ బిర్యానీ స్పెషల్. ఇది వేగిన తర్వాత పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కొద్దిగా కసూరి మెంతి, ధనియాల పొడి వేసుకొని దీన్ని కూడా బాగా కలిపి వేగనివ్వాలండి. ఆల్మోస్ట్ మన రైస్ మొత్తం వేగిపోయింది చూసారా. ఈ టైంలో ఒక గ్లాస్కి 2 గ్లాసుల చప్పుని నీళ్ళు పోసుకోవాలి. దాన్ని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని గ్రేవీతో కలిపి వేసేసుకోవాలండి. దాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ స్టేజ్లో ఉప్పు కూడా చూసుకోవాలండి. ఎందుకంటే మనం రైస్లో వేసాము, కర్రీలో వేసాము. చూసుకొని రైస్లో ఉప్పు వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కసూరి మెంతి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేరే పళ్ళెం ఏదైనా పెట్టుకొని దాని మీద ఒక వెయిట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ 5 to 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. చూసారా, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం. మన బిర్యానీ రెడీ అండి. ధర్మవరం చిట్టి ముత్యాల బిర్యానీ. మీకు